అందరికీ నమస్కారం అండి. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకు తప్పితే జాతీయ పార్టీలకు అవకాశం లేదా? పార్టీ స్థాపించి 2 ఏళ్ల అధికారంలోకి వచ్చిన విజయ్ని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆదర్శంగా తీసుకున్నారా? తమిళనాడు విధానం ఏమిటి? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ విధానం ఏమిటి? ఎందుకు అక్కడ బీజేపీ అధికారంలో రాలేకపోతుంది? జాతీయ పార్టీలు ఎందుకు తమిళనాడులో వెనకబడిపోతున్నాయి? ఎందుకు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీని అంత అమితంగా ఇష్టపడే వ్యక్తి ఇప్పుడు సడన్గా బీజేపీ నుంచి దూరం అయిపోతున్నారంటూ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాలు ఇప్పుడు దేశముగా వ్యాప్తంగా, ముఖ్యంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. 2011 కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ బ్యాచ్ చెందిన అన్నామలై బీజేపీని కోసం చాలా ప్రయత్నాలు తమిళనాడులో తీసుకొని రావడానికి 2019లో చాలా ప్రయత్నాలు చేశారు. 2021 నుంచి 2025 దాకా తమిళనాడు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి పళనిస్వామి వరకు ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని చిట్టా మొత్తాన్ని తీశారు. కానీ బీజేపీకి ఎంత గ్రాఫ్ పెరిగినా కానీ అన్నా డిఎంకే లేకుండా తమిళనాడులో బీజేపీ సొంతంగా ఎదగదని భావించిన కేంద్ర బీజేపీ పెద్దలు అన్నా డిఎంకేతో చర్చలు జరిపారు. అన్నామలైని పార్టీ నుంచి అధ్యక్ష బాధ్యత తప్పిస్తేనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పడంతో కేంద్ర బీజేపీ అన్నామలైని పార్టీ అధ్యక్షుడి నుంచి తొలగించింది. ఇప్పుడు ఎందుకు అన్నామలై కొత్తగా రాగం వినిపిస్తున్నారు? ఇక్కడ సింపుల్ అండి. ఏ రాష్ట్రంలో అయినా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పందెం ఉంటుంది, తమిళనాడులో జల్లికట్టు ఉంటుంది, తెలంగాణలో సదర్ ఉత్సవాలు ఉంటాయి, బతుకమ్మ ఉంటుంది. వీటన్నిటికీ ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కారణం. వీటికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలరా? ఎవరు మాట్లాడలేరు. అన్నామలైకి బీజేపీ అంటే ఇష్టమే, కానీ బీజేపీ ఎజెండానే ఆ రాష్ట్రంలో వర్కౌట్ కావట్లేదు. అన్నామలైకి బీజేపీ జెండా ఇష్టం, కానీ బీజేపీ ఎజెండా మాత్రం అన్నామలైకి తమిళనాడులో వర్కౌట్ కావట్లేదు. ఎంతకాలం త్రిభాష విధానం కావచ్చు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఈ 2 అంశాలపై తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒకే మాట మీద ఉన్నాయి. మరి ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకం కదా బీజేపీ. ఈ బీజేపీతో ఉంటే ఎన్నాళ్ళైనా కానీ ఆ విధానాలనే ప్రజల్లో తీసుకెళ్ళాలి. అవి ఎన్ని ఎలక్షన్లో కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నీట్పై కానీ త్రిభాష విధానంపై కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ గతంలో డిఎంకే, ఏఐడిఎంకే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు టీవీకే విజయ్ కూడా అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా జాతీయవాదానికి తమిళనాడులో చోటు ఎక్కడిది? రీసెంట్గా కూడా అన్నామలై కూడా త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన చేశారు. అప్పుడే తమిళనాడులో బీజేపీకి భారీ దెబ్బ తగలబోతుందంటూ ఒక వార్త వచ్చింది. ఇప్పుడు దానికి నిజం జరుగుతుంది. రేపు 2 రోజుల్లో అన్నామలై పుట్టినరోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రకటిస్తారు అంటే ఒక చర్చ నడుస్తుంది. కానీ ఇక్కడ బీజేపీకి విధానాలకి అన్నామలై సరిపోతాడు, కానీ తమిళనాడులో బీజేపీ ఎజెండాలు పారడం లేదు. అందుకనే గౌరవప్రదంగా తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కేంద్ర బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్తో భేటీ అయ్యి గౌరవప్రదంగా తప్పుకుందామని ఒక ఆలోచనకు వచ్చారని ఈరోజే సాయంత్రం నితిన్ నబీన్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. గౌరవప్రదంగా తప్పుకుంటున్నట్టు, ఎందుకంటే తమిళనాడులో బీజేపీ అనేది ఇక ఉండదు అనే నిర్ణయానికి అన్నామలై వచ్చినట్టే కనిపిస్తుంది. కానీ తను మాత్రం ఎదగాలి, అది బీజేపీ పక్కన ఉంటే తను ఎదగలేనని అతను గ్రహించినట్టు మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా టీడీపీ వెంట ఉంటే ఇంకా తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించే టీడీపీ అంటే అభిమానం అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆ రాష్ట్ర పరిస్థితుల్లో అతను టీడీపీని వీడి కాంగ్రెస్కి చేరారు. ఇప్పుడు అలానే బీజేపీ అంటే అభిమానం ఉంది అన్నామలైకి, కానీ బీజేపీ ఎజెండాతో తమిళనాడులో రాజకీయంగా ఎదగలేము అని భావించిన అన్నామలై చివరికి తానే ఒక రాజకీయ శక్తిగా, సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ 2 సంవత్సరాల పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ చెందిన అన్నామలై
ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదన్న భావనకి ఆయన వచ్చి ఉండొచ్చు. మొత్తానికి తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేదు అని అన్నామలై ఉదంతంతో మనకు అర్థమవుతుంది.